8 రోజులు లైన్లో. తిరుపతి దర్శనానికి కూడా అందరూ అది పొద్దున్నే, మళ్ళీ పొద్దున్నే వెళ్తే సాయంత్రం దాకా, అంటే స్కూల్ టైంలోపు అయిపోవాలి మనం. మళ్ళీ సాయంత్రానికి అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి గుంటూరులో నాజ్ థియేటర్ దగ్గర అక్కడ 8 రోజుల నుంచి ఉంటే చివరికి 8వ రోజుకి కూడా అవ్వకపోతే మళ్ళీ అప్పుడు ఎంత 30 టికెట్. ఆ 30 మనకి ఇప్పుడు కొనుక్కుని తినడానికి కూడా అప్పుడు స్తోమత ఉండేది కాదు. ఈ 30 జాగ్రత్తగా దాచి చేసుకుంది. చివరికి ఏం చేసామంటే, అతను ఉంటాడు కదా వాచ్మెన్, నేల మీద కూర్చుని చూస్తానన్న నేను గట్టు మీద అని చెప్పేసి ₹10 ఇచ్చి పావలా కొనుక్కుంది. అట్టా చూసే సినిమా క్యూ లైన్లలో ఆ రోజున టికెట్ల కోసం. ఇవాళ రోజున ఇంటి పన్ను క్యూ లైన్ ఉందా, కరెంటు క్యూ లైన్ ఉందా, బ్యాంకు క్యూ లైన్లలో నుంచునేవాళ్ళు. ఇవాళ బ్యాంకు క్యూ లైన్లు ఉంది. అసలు ఎక్కడున్నాయి క్యూ లైన్లు ఇవాళ? నువ్వు మళ్ళీ క్యూ లైన్ల దగ్గరికి తీసుకుపోతున్నావు. వ్యవస్థ అతను అంత చేసి చెప్పుకోవడం చేతకానుడు. చెప్పుకోవడం చేత కాలేదు. ప్లస్ అతని తప్పు కాదు అది. అతను చెప్పాడు కదా, ప్రధానికి ఇనాగ్రేషన్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు అని చెప్పుకుంటున్నారా? అంటే ఆయన బటన్ నొక్కుంటూ వెళ్ళిపోయారు. కాదండి, ఇప్పుడు చంద్రబాబు గారు ఏదన్నా చేస్తున్నారంటే 100 సార్లు వీటిట్లో ప్రచారం చేస్తారు ముందే. ఇప్పుడు టిడ్కో ఇళ్ళు మార్చిలో వస్తాయి అన్నది ఇప్పుడే వార్తలు రాస్తున్నారు. ఎట్టొస్తాయి, ఏం చేస్తారు? మీడియా బాధ్యత అదే కదండి. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు వివరించడమే కదా మీడియా బాధ్యత. ఇంకేం బీగుతారు అక్కడ? విమర్శించండి. అసలు మీడియా అనేది లేదు సార్ ఇప్పుడు. అదే కదా జగన్ కి లోపం ఏంటంటే